హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి వంట. ఇప్పుడు మనం తయారు చేసుకునేది పల్లి టమాటా చట్నీ. అందుకు కావాల్సిన పదార్థాలు: అరకప్పు పల్లీలు, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా టమాటాలని కట్ చేసుకోవాలి. టమాటాలని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి, టమాటాలు 2 కలిపి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇంత వాటర్ సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట ఇది ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇది ఉడికేలోపు పల్లీలు వేపుకుందాం. ఈ విధంగా పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకోవడానికి ఎటువంటి ఆయిల్ ఉపయోగించిన అవసరం లేదు. పల్లీలు దోరగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి టమాటాలు ఉడికినవో లేదో చూద్దాం. ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పల్లీలు టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. చల్లారిన టమాటాలు పల్లీలు మిక్సీ బౌల్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టాలి. ఇంతేనండి పల్లి టమాటాల చట్నీ. మీరు కావలిస్తే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టనండి. మా పిల్లలు ఇలాగ ఇష్టంగా తింటారు. ఈ చట్నీతో దోశలు కానీ ఇడ్లీ కానీ తింటే టేస్ట్ అదిరిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.